పాడేదిని నీ నామమును, నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు. మీ అందరికి శుభములు. ఈ సాయంకాల సమయమున స్త్రీల కొడుకుని ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. విమానకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకెవరు లేని స్థితిలో స్తోత్రములు తెలియజేసిన ప్రభా, నన్ను ఎంతగానో ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు చేసేటటువంటి గొప్ప దేవుడు ప్రభా, భూమి ఆకాశంలో కలుగజేసినటువంటి దేవుడు నా తండ్రి ప్రభా, సృష్టి యావత్తును ప్రభా మీ మాట చేత తండ్రి కలుగజేయబడుతూ వచ్చింది ప్రభా. మేము ఎంతటి వారం ప్రభా, తను మేము ఏమాత్రము యోగ్యులము కాము ప్రభా, అయినప్పటికీ ఎంతగానో మమ్మల్ని ప్రేమించి నా తండ్రి సజీవులముగా తండ్రి ఇప్పటివరకు మమ్మల్ని ఉంచుతూ వచ్చారు. దీన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసినాం. తండ్రి స్త్రీల కొడుకును జరుపుకున్నట్టుకై తండ్రి మీరు మాకు అనుకూలపరిచినటువంటి ఈ యొక్క అనుకూలమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేసినాం. సహోదరులంగా నా తండ్రి నిజంగా ఇటువంటి ధన్యతను తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. తండ్రి ప్రభా, పాటల ద్వారా మీరే మహిమ పొందే దేవుడు. తండ్రి వాక్యం చెప్తున్నటువంటి మీ దాసురామ శివచాన్ని మరుగు చేసుకోండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి. శత్రు కార్యాలను ప్రభా మీరే లయపరచండి. సమస్తమును ప్రభా తండ్రి ఘనముగా మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లి నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 249, సాంగ్ నంబర్ 249, పూర్ణ హృదయ స్తోత్రం. Take
నిత్యరాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్యరాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములెన్నైనా కీర్తనాలు పలుకును సుఖ దుఃఖములెన్నైనా కీర్తనాలు పలుకును స్థిరముగా చేరు వరకు రెండవదిగా పాట సంఖ్య 408 సాంగ్ నంబర్ 408 కన్నా 253 తెరువబడి ఉన్నది కృప ద్వారా. బడి ఉన్నది
1 నుంచి 6 వచనాలు. జాషువా 2nd చాప్టర్ 1 to 6 వర్సెస్. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్యనిట చేరి అక్కడ దిగగా, దేశమును వేరు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చాను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎదుకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. వాక్యం ధ్యానించుకోబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు ఎవరలేని స్తుతులు స్తోత్రములు తెలియజేసినాం తండ్రి. పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు, వాక్యం చెప్తున్నటువంటి మీ దాసరాలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే నా తండ్రి, నేను జ్ఞానం లేని దానను ప్రభా, అయినప్పటికీ నీ ప్రభా మీ జ్ఞాన వాక్కుల చేత ప్రభా నన్ను నింపే గొప్ప దేవుడు ఉంటారని ప్రభా, మీ యొక్క ఆత్మ పూర్ణరాలుగా నన్ను చేసే దేవుడు ఉంటారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు తెలియజేస్తూ శత్రు కార్యము లయపరిచిన ప్రభా ఆదరించేంతవరకు మీరే తోడుగా ఉండి తండ్రి ఈ యొక్క పరిచయం చక్కగా మీ యొక్క మహిమార్థంగా జరిగించుకుంటారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని ఎలా చేర్చుకుందంట? సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకుండా ఉందంట రాహాబను వేశ్య. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యెహోషువ మరలా రండి, యెహోషువ 2వ అధ్యాయంకి చూసినట్లయితే ఇక్కడ యెరికో పట్టణం గురించి అదేవిధంగా రాహాబు వేసిన గురించి మనము ఇక్కడ చదువుతూ ఉంటాం అన్నమాట. అసలు ఈ యెరికో పట్టణం ఎలాంటి పట్టణం అంటే, యెరికో పట్టణము చాలా అందమైనది, రమ్యమైనటువంటి పట్టణము, విశాలమైనటువంటి పట్టణం. అయితే ఇది పాపమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి పట్టణము. అదేవిధంగా ఇక్కడ రాహాబుని గురించి చూసినట్లయితే రాహాబు అనే పేరులకు అర్థం ఏమిటంటే విశాలత, గర్వము అనే అర్థములు రాహాబు అనే పేరులకు అర్థం అన్నమాట. అయితే ఈ యెరికో పాపమునకు సాదృశ్యము కదా. అయితే రాహాబు యొక్క జీవితము ఒకప్పుడు ఏ విధంగా ఉందంటే, లోకములో జీవిస్తూ ఉంది, పాపమును జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతూ ఉంది. అర్థమైంది కదా? పాపమును జీవనానికి ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంది. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి జీవితం రాహాబు యొక్క జీవితం. అయితే ఈమె తర్వాత ఏం చేయబడుతూ వచ్చింది? ఆ యొక్క పాపపు స్థితి నుంచి, అపవిత్రమైన జీవితం నుంచి విడిపింపబడి తన తప్పును సరి చేసుకొని నీతిమంతురాలుగా చేయబడుతూ వచ్చింది. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అంతా ఏమది? విశ్వాస వీరుల యొక్క జాబితా. అందులో రాహాబు కూడా చేర్చబడుతూ వచ్చిందన్నమాట.
అయితే ఈ రాహాబు మొట్టమొదటిగా చూసినట్లయితే ఈమె దేవుని యొక్క ఆయన యొక్క అద్భుత కార్యములను, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను వాటన్నిటినీ వినింది, చూడలేదు కానీ వినింది అనమాట. వినిన వెంటనే నిజమైన దేవుడు యెహోవాయే అని చెప్పి గుర్తెరిగింది అనమాట. ఫరో చూసినట్లయితే నిర్గమకాండం 11వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఫరో అన్ని ప్రత్యక్షంగా చూశాడు కదా. ఆ తెగుళ్ళు వాటన్నిటిని కూడా చూస్తూ వచ్చాడు. అద్భుత కార్యములన్నింటినీ ఆ దేవుని యొక్క మహాత్యముల గురించి కదా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి, ఆయన ఎంత గొప్ప దేవుడా అన్నటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా కన్నులారా చూస్తూ వచ్చాడు ఫరో. అయినప్పటికీ హృదయాన్ని ఎట్లా చేసుకుంటూ వచ్చాడు? కఠినము చేసుకుంటూ వచ్చాడు. ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఏ విధంగా చేస్తూ వచ్చింది? హృదయాన్ని కఠినపరచుకోలేదు కానీ హృదయము కరిగిపోతూ వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో చూసినట్లయితే ఎర్ర సముద్రమును ఏ విధంగా పాయలుగా చేయబడుతూ వచ్చిందో తర్వాత అవన్నీ ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట. దేవుడు ఏ విధంగా అద్భుత కార్యములు ఇశ్రాయేలు ప్రజల విషయంలో చేస్తూ వచ్చాడో అవన్నీ వినిందనమాట. తర్వాత ఏమంటదంటే దేవుడే మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందుని దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రము ఉండదు. కాబట్టి ఎలాంటి మనుషులైనప్పటికీ మీ ఎదుట నిలబడడానికి ధైర్యము సరిపోదు. కాబట్టి అటువంటి భయంకరుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని ఇక్కడ చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి నిజముగా అతని దేవుడని గుర్తెరుగుతూ వచ్చిందనమాట. తర్వాత రాహాబు తన యేసుక్రీస్తు దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చిందనమాట. ఎందుకంటే తన పాపపు స్థితి అంతా, ఎందుకంటే ముందు దేవుని గురించి అన్ని విషయాలు తెలుసు. తర్వాత వేగుల వారు వచ్చిన తర్వాత తన తప్పును తాను ఒప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే నిజంగా నేను పాపం చేశాను కాబట్టి నా పాపపు స్థితిని అంతటి నేను ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాను అని చెప్పి తన తప్పును మొత్తము సరి చేసుకుంటూ వచ్చిందనమాట. ఇక్కడ తర్వాత చూసినట్లయితే వారిని మా యొక్క కుటుంబ రక్షణ నేను రక్షించబడాలి, నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. ఎందుకంటే ఎరుకో పట్టణం అంతా కాల్చివేయబడుతుంది. ఆ కాల్చివేయబడే జాబితాలో నేను నా కుటుంబము ఉండకూడదని చెప్పి రాహాబు వేశ్య అడుగుతూ వచ్చిందనమాట. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే ఈమె దేవుని యొక్క తన తప్పులను ఒప్పుకుంటూ వచ్చింది. ఫస్ట్గా 1:9లో చూసినట్లయితే మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. కాబట్టి మన పాపములను ఒక్కడు మాత్రమే క్షమించగలడానికి అర్హత గలదు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మన పాపములు క్షమించబడి మన పాపము నుంచి మనం విమోచన రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన పాద సన్నిధికి చేరాలి. మన పాపములకు విమోచన కలగడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు కదా. కాబట్టి ఇంకా నీ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధమైన వాటి వైపుకి ఆకర్షితులుగా ఇంకా ఎంతమంది ఉంటున్నారో వాళ్ళు ఎక్కడికి రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చినట్లయితే ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత మనము విమోచకులముగా చేయబడుతూ వస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మాత్రమే మనము పాపముల నుండి సంపూర్ణంగా విమోచకులంగా మనము చేయబడుతూ వస్తామన్నమాట. కాబట్టి ఈ రాహాబు ఆ విధంగా తన తప్పులను ఒప్పుకుంటూ తన పాపపు స్థితిని అంతటినీ విడిచిపెడుతూ వచ్చిందనమాట. దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చిందనమాట. రెండవదిగా చూసినట్లయితే మొట్టమొదటిగా రక్షించబడుతూ వచ్చింది కదా, తన పాపపు స్థితిని అంతటినీ విడిచిపెట్టింది. రెండవదిగా చూసినట్లయితే విశ్వాసము కలిగినటువంటి స్త్రీ రాహాబు వేశ్య. కాబట్టి విశ్వాసము వినటం వలన విశ్వాసము
కలుగుతుంది. వినకుండానే మనకి తెలియదు ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కదా. మనం వింటూ ఉంటే ఇప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. సువార్త వినటం వల్ల మనకి ఏం తెలుస్తూ వచ్చింది? నిజమైన దేవుడు ఎవరని తెలిసి మనం ఏం చేస్తాం? ఒకప్పుడు మనం కూడా అన్యులుగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు సువార్త చేస్తున్నప్పుడు నిజమైన దేవుడు ఈయన కావాలి, యేసుక్రీస్తు ప్రభువారు కావాలని మనమందరం కూడా ఆయన్ని రక్షకునిగా స్వీకరిస్తూ వచ్చాం. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి విశ్వాసము ద్వారా కదా, విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలిని అర్పిస్తూ వచ్చాడు. రెండవదిగా చూసినట్లయితే నోవాహు విశ్వాసమును బట్టి తన ఇంటి వారి రక్షణ కొరకై ఓడను సిద్ధపరుస్తూ వచ్చాడు. అదేవిధంగా యాజకులు విశ్వాసమును బట్టి 7 ప్రదక్షిణలు కదా, ఎరుకో గోడల చుట్టూ 7 ప్రదక్షిణలు చేసినప్పుడు 7వసారి ఏమైపోయింది? ఎరుకో గోడలు అంత పెద్ద గోడలు, బలమైనటువంటి గోడలు కదా, ఎరుకో గోడల మీద 7 రథాలు ప్రయాణిస్తూ ఉంటాయంట. అంటే అంత వెడల్పు కదా, అంత విస్తీర్ణము ఉన్నటువంటి గోడలు, బలమైన గోడలు, పడిపోవడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ లేదనమాట. కాబట్టి అలాంటి గోడలు అయినప్పటికీ మన దేవునికి అది అసాధ్యము కాదు. అన్ని సమస్తమును సాధ్యమే. గోడలన్నీ కూడా వాటంతట అవే కూలిపోతూ వచ్చాయన్నమాట. అదేవిధంగా విశ్వాసమును బట్టి రాహాబు అనేటటువంటి వేశ్య తన కుటుంబ రక్షణ కొరకై ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది, ఎంతో వేగుల వారిని అడుగుతూ ఉంది కదా, ఎంత బతిమాలుకుంటూ ఉందో కదా రాహాబు వేశ్య. కాబట్టి అంతటి విశ్వాసం కలిగినది కదా. ఒకప్పుడు అటువంటి జీవితం కదా, లోకంలో జీవిస్తున్నప్పటికీ నిజమైన దేవుడిని గుర్తెరిగింది. ఆ తర్వాత తనొక్కటే రక్షించబడటం కాదు కానీ నా కుటుంబం కూడా రక్షించబడాలని ఎంతో ప్రయాసపడుతూ వచ్చిందనమాట. కాబట్టి విశ్వాసమును బట్టి అని మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు కదా 11:31 విశ్వాసమును బట్టి కదా, విశ్వాసమును బట్టి సమాధానముగా వేగుల వారిని చేర్చుకుంటూ ఉంది. కాబట్టి అందువల్లనే అవిధేయులతో నశించిపోకుండా కాపాడబడుతూ వచ్చిందనమాట. 3వదిగా చూసినట్లయితే ఉపకారము చేసి సర్వోన్నతుని కుమార్తెగా పిలువబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా చూసినట్లయితే రక్షించబడుతూ వచ్చింది. రెండవదిగా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. మూడవదిగా ఏమి? ఉపకారము చేసి సర్వోన్నతుని కుమార్తెగా పిలువబడుతూ వచ్చిందంట. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గురించి నేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మీరు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. కాబట్టి ఎట్లా ఉండాలంటే శత్రువులను మనము ప్రేమించాలి, మేలు చేయుడి, అప్పుడు ఏం చేయబడతారు? మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. కాబట్టి ఇక్కడ రాహాబు చేసిన పనేమి? ఉపకారం చేస్తూ వచ్చింది. వాళ్ళు ఎవరు అసలు? శత్రువులే కదా. ఎందుకు వచ్చింది? ఎరుకో పట్టణాన్ని మొదటగా చూసి యెహోషువ ఎందుకు పంపించాడు? వెళ్ళి చూసి రమ్మని కదా. తర్వాత దాన్ని కాల్చివేయాలనే ఆలోచన. కాబట్టి వీళ్ళు శత్రువులే కదా. జరిగిన వేగుల వారు అన్ని విషయాలు కూడా రాహాబుతో చెప్పారు కదా. తెలిసి కూడా ఈమె ఏం చేస్తూ వచ్చింది? శత్రువు అయినప్పటికీ ప్రేమించింది. శత్రువులని ప్రేమించి వారిని ఏం చేస్తూ వచ్చింది? వారిని దాచిపెట్టింది కదా, దాచిపెట్టింది. లేదంటే అప్పటికి రాజుకి వర్తమానం వెళ్ళిపోయింది కదా. వేగుల వారు మన రాహాబు దగ్గరికి వేసి ఇంటికి వెళ్ళారంట అని చెప్పి కొంతమందిని రాజు పంపించాడు. అయితే తర్వాత రాహాబు ఏం వచ్చిన మాట నిజమే. తర్వాత వాళ్ళు మా దగ్గర ఉన్నారు, తర్వాత వారు ఈ గేట్ వేసేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, నా దగ్గర లేరు అని అబద్ధము చెప్పింది. ఇక్కడ రాహాబు ఇప్పుడు వేసలకు ఉన్నటువంటి అలవాటు ఏమంటే అబద్ధాలు చెప్పడం కదా, అబద్ధాలు చెప్పడం. కానీ ఇక్కడ రాహాబు చేసినటువంటి పని అబద్ధం చెప్పడం అనేది దేవునికి ఇష్టమని కాదు. కానీ ఈ యొక్క శాసనం ఎలాంటిదంటే దేవునికి విరోధమైనది అన్నమాట. విరోధమైనది కాబట్టి అది దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు యెహోషువ పంపించాడు దేవుని బిడ్డలే, వారిని చంపడం అనేది అంటే లేదంటే ఇక్కడ రాహాబు ఇక్కడే ఉన్నారు, నేను దాచిపెట్టానంటే వారిని చంపేసేవాళ్ళే అక్కడ కదా. రాజు నుంచి వచ్చినటువంటి మనుషులు చంపేసేవారే. కానీ ఇక్కడ రాహాబు చేసినటువంటి పనిని బట్టి వారు
రక్షించబడుతూ వచ్చానమాట. కానీ అది దేవునికి అక్కడ మంచి కార్యమే. ఎందుకంటే ఇదే విరోధంగా ఆజ్ఞ అనమాట, ప్రభుత్వం యొక్క విరోధమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి అది దేవునికి విరోధమైనది కాదు, దేవునికి న్యాయమైనదే అనమాట. కాబట్టి ఆ విధంగా వారిని కాపాడుతూ వచ్చింది. ఇంకొక విధంగా చూసినట్లయితే సౌలు రాజు దావీదును తరుముతూ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు కదా. ప్రాణాపాయ స్థితిలో దావీదు ఉంటూ వచ్చాడు కదా, సౌలు తరుముకుంటూ చంపాలని వెంటపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కదా. అపాయం, తన ప్రాణం తీయాలని పరిగెత్తుతూ ఉంటే దావీదు ఏం చేశాడు? ఉపకారం చేస్తూ వచ్చాడు కదా. ఇప్పుడు అపకారం చేసిన మనిషికి ఉపకారం చేయడం అనేది చాలా కష్టం, మళ్ళీ అపకారమే చేస్తారు కదా. కానీ దావీదు ఏం చేశాడు? సౌలుకి ఉపకారం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి కదా. వారు మనకి అపకారం చేసినప్పటికీ మనం ఏం చేయాలి? మనం మంచిగా చేయాలి వారికి. వారు మనల్ని ఎన్ని మాట్లాడినప్పటికీ వారికి తెలియదు, కాబట్టి వారి కోసం మనము ప్రార్థన చేయాలి. శత్రువులు ఎట్లా ఉంటారు? మన క్షేమాన్ని కోరుకోరు కదా, మనల్ని అనేక విధాలుగా బాధపడతారు, అవసరమైతే కొడతారు, ఎలాంటి పరిస్థితులైనా. కానీ వారికి తెలియక అలాంటి పనులు మనకు తెలుసు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? వారిని క్షమించాలి. దావీదు సౌలుని క్షమించాడు కదా. అదేవిధంగా రాహాబు వేసి కూడా క్షమించింది కాబట్టే కదా శత్రువులు చేర్చుకుంది కదా, ప్రేమించింది శత్రువులను. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఏం చేయాలి? ఉపకారము చేయాలి. ఎలాంటి వ్యక్తులైనప్పటికీ వారికి ఉపకారం చేయాలి. అందును బట్టి రాహాబు వేషం సర్వోన్నతుని కుమార్తెగా పిలువబడుతూ వచ్చింది. మనం ఎప్పుడైతే ఉపకారం చేస్తామో అప్పుడే మనము సర్వోన్నతుని కుమార్తెలుగా మనము పిలువబడుతూ వస్తామన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే 4వ పాయింట్ చూసినట్లయితే స్వజనులను రక్షించుకున్నటకు ఎంతో భారం కలిగినటువంటి స్త్రీ అన్నమాట. తన స్వజనులు అంటే తన ఇంటి వారిని రక్షించుకున్నటకు ఎంతో భారం కలిగినటువంటి స్త్రీ ఈ రాహాబు వేసి అన్నమాట. ఎందుకు? ఎంత అడుగుతూ ఉందా కదా వేగుల వారిని. ఎందుకంటే నేను రక్షించబడితే నా కుటుంబం అంతా నాశనమైపోవడం నాకు ఇష్టం లేదు. వారంతా మరణిస్తారు, కాబట్టి కాల్చివేయబడినప్పుడు వారు చనిపోతారు, మరణిస్తారు. కాబట్టి వారు కూడా రక్షించబడాలి అని చెప్పి వారి కోసం ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. ఇక్కడ రాహాబు వేసి తన స్వార్థం చూసుకోవాలి కదా, నేను ఒక్కదాన్ని రక్షించబడాలి, మిగతా వాళ్ళంతా మరణించాలని అనుకోలేదు కదా. వారి రక్షణ కొరకు కూడా ఎంతో ప్రయాసపడింది. మళ్ళీ ఏం చేసింది? ఒక ఆనవాళ్ళు, ఒక గుర్తు నాకు కావాలి అని చెప్పి వేగుల వారిని వేడుకుంటూ వచ్చిందనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 1:14 చూసినట్లయితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ కాబట్టి పరిశుద్ధాత్మను దేవుడు మనకు సంచకరువుగా ఇచ్చాడు. ఇక్కడ రాహాబుని చూసినట్లయితే ఈ రాహాబు ఎవరికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. ఈ కుటుంబం, రాహాబు యొక్క కుటుంబము లోకానికి సాదృశ్యం అనమాట. వేగుల వారు ఎవరికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. కాబట్టి రాహాబు కుటుంబం కొరకు వేడుకుంటూ ఉంది, విజ్ఞాపన చేస్తూ ఉంది కదా వేగుల వారితో కదా, వారి రక్షణ కొరకై ఎంతో ప్రాకులాడుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డమైనటువంటి మనము ఎట్లా ఉండాలి? మనం ఒక్కరిగా రక్షించబడి మనం మాత్రమే పరలోకం వెళ్ళాలని అనుకోకూడదు. ఎందుకంటే మన కుటుంబంలో ఎంతోమంది నామకార్థంగా జీవిస్తూ ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా. కొంతమంది అసలు దేవుని గురించి తెలియనటువంటి వారే ఉన్నారు. కాబట్టి మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళ కొలీగ్స్ ఉంటారు, ఎంతోమంది ఉంటారనమాట లోకంలో. కాబట్టి వారందరి కొరకు మనం ఏం చేయాలి? మనము వేడుకోవాలి, ప్రార్థించాలి కదా. వేడుకుంటూ ఉంది, విజ్ఞాపన చేస్తూ వచ్చింది కదా రాహాబు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి కదా. వారు ఎట్లా మార్చబడతారు? మన మీద చెప్తే వారు మార్చబడరు. కాబట్టి మనము ఎవరితో చెప్పాలి? మన తండ్రికి మనము విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసినప్పుడు అప్పుడు
అప్పుడు దేవుడు వారి మనసును మారుస్తాడు. అదేవిధంగా అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి కదా. ప్రపంచంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు కదా. ఎంతోమంది ఈరోజు చూసినటువంటి వారు నెక్స్ట్ డే మనకి కనిపించరు అనమాట. అలాంటి పరిస్థితులు అయినప్పుడు దేవుడిమైనటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మనల్ని సజీవులుగా ఉంచారు. అందుని బట్టి మనం గర్వించకూడదు. ఎందుకంటే ఏ దినము ఏమి సంభవించినా మనకి తెలియదు. కాబట్టి మనం సజీవంగా ఉన్నాం కాబట్టి అందరి కొరకు ప్రార్థించినటువంటి బాధ్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం అనేది దేవునికి ఇష్టము లేదు. కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి కదా. అంటే ప్రార్థన చేయాలన్నమాట. కొంతమంది అయితే కుటుంబం ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయము సరిపోదన్నమాట. ఉదయం లేవడంతో పనిలో బిజీ అయిపోతూ ఉంటాం అన్నమాట. తర్వాత కొంచెంసేపు హడావుడికి ఒక 2 మాటలు చదువుకొని రెండే అట్లా ప్రార్థన చేసుకొని ఇంకెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మన పనిలో మనము మునిగిపోతూ ఉంటాం. కానీ అదే ఉదయకాల ప్రార్థన అనేది దేవునికి అది ఎంతో మన జీవితానికి ఎంతో అవసరం కదా. ఎంతోమంది ప్రమాదంలో ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఉదయకాల ప్రార్థన మనం ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని కాపాడతాడు. నిరాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడను. అన్ని పరిస్థితులను దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి అదేవిధంగా చూసినట్లయితే నీతిమంతురాలైనటువంటి చూడండి, నీతిమంతురాలైనటువంటి రాహాబు నీతిమంతురాలుగా చేయబడుతూ వచ్చింది. నీతి కలిగి క్రియల మూలముగా నీతిమంతులంగా మనము ఉంటాం. క్రియలను బట్టి మనల్ని నీతిమంతులని గుర్తెరుగుతారన్నమాట ఇతరులు కదా. మన క్రియలు ఏమీ లేకుండా మనల్ని నీతిమంతులని పిలుస్తారా? లేదు కదా. ఇప్పుడు రాహాబు నీతిమంతురాలుగా చేయబడుతూ వచ్చిందంటే తన పాపపు స్థితిని అంతటిని విడిచిపెట్టింది. ఆ యొక్క పాపపు లక్షణాలు అంతకుముందున్నటువంటి లక్షణాలు ఏవి కూడా తనలో లేవు. కాబట్టి సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడుతూ దేవునితో సహవాస సంబంధాన్ని కలిగి ఉంటూ వచ్చింది. కాబట్టి ఆమె నీతిమంతురాలుగా చేయబడుతూ వచ్చింది. అదేవిధంగా విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడుతూ వచ్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. ఎంత ధన్యురాలు కదా. కాబట్టి అదేవిధంగా సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 11:18 వచనం. రెండో లైన్, నీతిని విత్తువాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. కాబట్టి నీతిని విత్తింది రాహాబు. కాబట్టి శాశ్వతమైన బహుమానము రాహాబుకు వచ్చింది కదా. అన్ని జాబితాలలో చేర్చబడుతూ వచ్చింది. అది బహుమానమా కాదా? అవును కదా. కాబట్టి నీతిని విత్తువారు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటారు. కాబట్టి మనం కూడా శాశ్వతమైన బహుమానం పొందుకోవాలంటే నీతిని విత్తాలి, నీతి కలిగి మనము జీవించాలి. కాబట్టి నీతి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? మన క్రియలు ఎట్లా ఉండాలి? మన క్రియలు అనేవి చక్కగా ఉండాలి. క్రియలు లేకుండా ఉంటే మనం ఎన్ని చేసినప్పటికీ అవన్నీ మృతమే అన్నమాట. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ఏం సుఖం? అది దేవుని దృష్టికి అసలు విశ్వాసం లేనట్టే అన్నమాట. కాబట్టి క్రియలు కలిగి ఉండాలి. తర్వాత చూసినట్లయితే నమ్మకమైనటువంటి స్త్రీ, మొట్టమొదటిగా రక్షించబడినటువంటి స్త్రీ, రెండవదిగా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, మూడవదిగా ఉపకారం చేసి సర్వోన్నత కుమార్తెగా చేయబడుతూ ఉంది, నాలుగవదిగా తన స్వజనులు అనగా కుటుంబ రక్షణ కొరకై ఎంతో భారం కలిగినటువంటి స్త్రీ, ఐదవదిగా నీతిమంతురాలుగా చేయబడుతున్నటువంటి రాహాబు, ఆరవదిగా చూసినట్లయితే నమ్మకమైన స్వభావం కలిగినటువంటి రాహాబు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము నమ్మకమైన స్వభావం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును, కొంటెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఫస్ట్ నేను సెకండ్ లైన్ చదివాను. నమ్మకమైన స్వభావం గలవాడు
సంగతిని దాచిపెట్టును. కాబట్టి నమ్మకమైన స్వభావం కలదా కాదా? నమ్మకమైన స్వభావము కలిగినది రాహాబు. ఎందుకంటే వేగుల వారు వచ్చారు, వారిని దాచిపెట్టింది. ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాన్ని అంతటి తన హృదయంలో భద్రపరుచుకుంది, ఎవ్వరికి కూడా చెప్పలేదన్నమాట. తర్వాత అంటే వారి గురించి ఒకవేళ చెప్పుంటే వారిని ఫాలో అవుతూ వెళ్ళేవారు అనమాట కదా. రాహాబు ఒకవేళ చెప్పుకుంటే వారు వేగుల వారిని చంపి ఉంటారు కదా. కాబట్టి ఆమె సంగతి లోపల దాచిపెట్టుకుంది కాబట్టి వారు రక్షించబడి నేరుగా తర్వాత ఎక్కడికి వెళ్తారు? యెహోషువ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మనమైతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయాన్ని హృదయంలో అంటే కొన్ని రహస్యమైనటువంటి విషయాలు చెప్పకూడనటువంటి మాటలు చెప్పకూడని విషయాన్ని చెప్పినప్పుడు నా కోసం ప్రార్థన చేయండి, నా పరిస్థితి ఇది, నాకు ఎంతో అవసరం ఉంది కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబ పరిస్థితులు ఇవి అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకొకళ్ళకి ఎవరికి చెప్పొద్దులే అని గుట్టు బయట పెట్టేస్తాం కదా. గుట్టుని బయట పెట్టేస్తాం, ఆ సంగతి అంతా పక్కన వాళ్ళకి చెప్తాం, వాళ్ళు కూడా ఎవరికి చెప్పొద్దని ఇంకొకరికి చెప్తారు. వాళ్ళు అట్లా విషయము అందరికీ వెళ్ళిపోతుంది. ఇక్కడ అలా సంగతిని స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎవరంట? కుండెగాడి తిరుగులాడు వారు పురుల గుట్టు బయట పెట్టును. కాబట్టి పరువుల గురించి విషయాన్ని బయట పెట్టే వాళ్ళు ఎవరు? కొండెగాడు అని దేవుడు ఒక మాట, ఒక బిరుదు వాళ్ళకి పెడుతూ వచ్చాడు అనమాట దేవుడు. కాబట్టి నమ్మకమైనటువంటి స్వభావం కలిగినది రాహాబు. కాబట్టి వారిని దాచిపెట్టి వారికి అసలు తెలియకుండా రహస్యంగా వారిని పంపించేసింది. ఇంకా వారి గురించి విషయాన్ని ఎప్పటికీ కూడా మళ్ళా కొంత టైం పట్టింది కదా ఎరుకొని తర్వాత కాల్చివేయడానికి. అప్పటి వరకు కూడా ఎవ్వరికి విషయాన్ని చెప్పలేదన్నమాట. తర్వాత చూసినట్లయితే ఇంటి రక్షణ కొరకు ఎర్రని దారాన్ని కట్టుకొనినదన్నమాట. 8వ చూసినట్టు క్షమించండి 7వ పాయింట్ చూసినట్లయితే మంచి సలహాదారురాలు. మంచి సలహాదారురాలు అంటే ఏం చెప్పింది వాళ్ళకి? ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి, ఎందుకంటే మీ దగ్గరికి వస్తారు, మీ వెంట వస్తారు, కొండకి వెళ్ళిపోయి 3 దినములు ఉండి ఆ తర్వాత వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా కనుక్కుంటారని చెప్పి అట్లా ఒక మంచి సలహాని ఇస్తూ వచ్చిందనమాట రాహాబు. మంచి సలహాని ఇచ్చింది. ఎందుకోసం? వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే, వారి మంచి కోసమే ఒక మంచి సలహాని చెప్తూ వచ్చింది. తర్వాత చూసినట్లయితే ఇంటి రక్షణ కొరకు ఒక ఎర్రని దారాన్ని కడుతూ వచ్చింది వెనకాల కదా. ఎర్రని దారాన్ని ఎవరు చెప్పింది? వేగుల వారే చెప్పారు కదా, ఇట్లా నా కుటుంబం రక్షించబడాలి, నేను రక్షించబడాలి, కాబట్టి మేమంతా నాశనం అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు వేగుల వారు అంటే వేగుల వారిని కిటికీ గుండా కిందకి దించి పంపించింది కదా. కాబట్టి దానికి ఒక ఎర్రని దారాన్ని కట్టమని చెప్పినప్పుడు ఆ ఎర్రని దారాన్ని కడుతూ వచ్చింది అనమాట. అదేవిధంగా నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ అన్నమాట ఈ రాహాబు. అయితే ఈ ఎర్రని దారం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉంది కదా. రక్తమునకు సాదృశ్యముగా ఉంది. తర్వాత ఈ రాహాబు నిరీక్షణ కలిగి జీవించినటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి మనము కూడా ఒకప్పుడు రాహాబు వలె ఎట్లా ఉన్నాం? శరీర సంబంధమైనటువంటి కార్యములు, లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ ఆశిస్తూ, వాటి వైపు ఆకర్షితులుగా ఉంటూ, పాపంలో జీవిస్తూ, మన జీవితం కూడా అట్లాగే ఉంది కదా. పాపమును జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతూ వచ్చాం. అయితే దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? తన రక్తాన్ని చిందించాడు. ఎందు నిమిత్తమై? మన పాపం నుంచి విమోచన కలుగు నిమిత్తమై దేవుడు తన రక్తాన్ని అంతటిని కూడా ధారపోస్తూ వచ్చాడు అనమాట. కాబట్టి అంతగా మనల్ని ప్రేమించిన దేవుడికి మనము స్థానం ఇవ్వాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యము. అదేవిధంగా రాహాబు నిరీక్షించి చూస్తూ వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. రక్షించబడినటువంటి మనము నీతి కలిగి జీవిస్తూ ఉన్నాము లోకంలో. అయితే ఆయన రాకడ కొరకై మనము నిరీక్షించి చూడాలి. కాబట్టి ఆ రాకడ సమయంలో మనము ఎత్తబడే వారంగా ఉన్నామా, విడువబడే వారంగా ఉన్నామనేది మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి ఎత్తబడే జాబితాలో మనము ఉండాలి. బుద్ధిగల కన్యకలు ఏ విధంగా ఉన్నారు? తన డ్యూటీలలో నూనె అయిపోకుండా జాగ్రత్త పెట్టుకున్నారు.
కొరకు ఎదురు చూస్తూ వచ్చారనమాట, నిరీక్షించి చూస్తూ వచ్చారనమాట. కాబట్టి ఈ రాహాబు కూడా అట్లాగే నిరీక్షణ కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఆ తర్వాత ఎరుకో పట్టణాన్ని అంతటిని కాల్చి వేసినప్పుడు రాహాబు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి ఆ ఎరుకో పట్టణం అంతటిని నాశనము చేస్తూ వచ్చారనమాట. కాబట్టి చూడండి, రాహాబు ఒక వేశ్య. ఎందుకు జనాలలో లెక్కలేదనమాట. ఒక వేసిని ఎట్లా చూస్తారు లోకము ఎంతో చిన్నతనంగా చూస్తూ ఉంటారన్నమాట. సమాజంలో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాహాబుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. దేవుడు మన పాపమును మరలా జ్ఞాపకం చేసుకుంటాడా? జ్ఞాపకం చేసుకున్నాడు కదా. దేవుడు ఏమంటాడు? గవిని వెలుపట వాటిని పడవేస్తాడంట. మన పాపములు వీపు వెనకాల వేస్తాడంట. ఆ పాపము మరలా జ్ఞాపకం చేసుకోవాలని. కాబట్టి మన పాపములు దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోడు కదా. మనం అనుకుంటాం కొంతమంది పాపపు స్థితి నుంచి రక్షించబడి దేవుడిలో నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ ఆ పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. వారు ఒకప్పుడు అట్లా జీవించారు, ఇప్పుడు మందిరానికి వస్తుందంటాం కదా. ఆ పాపపు స్థితిని మనుషులంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవాది దేవుడు అనేటువంటి దేవుడు ఆ పాపాన్ని మళ్ళా జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి రాహాబు అటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీగా ఉంది. చూడండి, చివరిగా 2 పీటర్ 2వ పేతురు 2వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనం 10 నుంచి 12 వరకు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేటలతో లయమైపోవును, భూమి దండలను కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి కనుక ఆకాశములు రౌలుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. కాబట్టి ఇదంతా ఒక టైంలో ఇదంతా లయమైపోయేది కదా. భూమి ఆకాశం అంతా కూడా ఏమైపోయిందంట? మహావేంద్రంతో, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. కాబట్టి కరిగిపోతాయి, ఏవి కూడా అంతవరకు నిలిచి ఉండవు. అన్నీ దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? మీరు పరిశుద్ధమైన ప్రార్థనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మనకు ఉండాల్సింది పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి భక్తి. మన భక్తిని మనము మన యొక్క విశ్వాసాన్ని అంటే మొట్టమొదటిగా ఎట్లా ఉంటారు? ఎంతో భక్తి కలిగి ఉంటారు. చివరికి వచ్చేసరికి ఏ మొదల కుటుంబంలో అన్ని కష్టాలని ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటటువంటి వారు ఎంతో మంది కదా. అటువంటి భక్తిని, విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నటువంటి జనులు ఈ అంత్య దినములు చూడండి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, చాలా మంది మరణించిపోతూ ఉన్నారు కదా. వారిని చూస్తే ఎంతో భయం వేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఈ రోజు మరణించినా కూడా దేవుని సన్నిధిలో ఆయన యొద్ద మనము ఉంటామనే ఒక గొప్ప నిరీక్షణను దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి రాహాబు ఏ విధంగా తన పాప స్థితిని అంతటిని ఒప్పుకొని దేవునికి నీతి కలిగి జీవిస్తూ, విశ్వాసము కలిగి ఇతరులకు ఉపకారము చేస్తూ, నమ్మకమైనటువంటి మంచి సలహాలు ఇచ్చేటటువంటి స్త్రీగా ఉందో మనం కూడా ఎట్లా ఉండాలి? ఆ విధంగా నమ్మకమైన వారంగా, విశ్వాసం కలిగినటువంటి స్త్రీలంగా, ఇతరులకు ఉపకారం చేసేటటువంటి స్త్రీలంగా మనము ఉండాలి. ఆ విధంగా కూడినట్లయితే దేవుడు మన కుటుంబాలని ఎంతగానో, మన సంఘాలని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు కదా. మనం ఆ విధంగా ఉండకపోతే మనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి మన కుటుంబం నష్టపోతుంది, అదేవిధంగా సంఘంలో కూడా నష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా కాదు, కానీ మనం ఎట్లా ఉండాలి? సంఘమునకు, కుటుంబమునకు క్షేమాన్ని కలిగజేయటకు కారకులంగా మనము ఉండాలి. మన ద్వారా క్షేమము ఉండాలి సంఘమునకు, అదేవిధంగా కుటుంబం కూడా క్షేమంగా ఉండాలంటే మనము ఈ విధముగా జీవించాలి. కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకే నేను స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తన వాక్యం ద్వారా మీరు మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ప్రభు, నిజంగా రాహాబు తన పాప స్థితిని అంతటిని విడిచిపెట్టింది. అపవిత్రమైనటువంటి హృదయం
పాపముతో ఉన్నటువంటి తన జీవితం అంతటిని విడిచిపెట్టిన ప్రభా తన తప్పును ఒప్పుకుంది, నీతిమంతురాలుగా చేయబడుతూ వచ్చింది. అవును ప్రభా, నిజంగా మేము కూడా తండ్రి ప్రభా ఒకప్పుడు అలాంటి జీవితమే అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కదా ప్రభా. నిజంగా తండ్రి ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ యొక్క కృప మాత్రమే తండ్రి. నిజంగా మేము ఎందుకు కూడా యోగ్యులం కాము, అయినప్పటికీ మీరు ఎంతగానో ప్రేమించారు మమ్మల్ని. దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. యాంటీ సంఘం కొరకే ప్రార్థిస్తున్నాం. విశ్వాసులందరినీ ప్రభా మీరే ఆత్మీయంగా బలపరచండి. స్త్రీలంగా ఇంకను భవిష్యత్ దినాల్లో ఇంకా నీ పరిచర్యను అభివృద్ధి చేయండి ప్రభా. నా తండ్రి కాల్పురాలుగా మేము ఉంటకు మీరే కృప చూపించడం సహాయం దయచేయండి. నిజంగా అనేక ప్రార్థన అవసరాల కొరకై ప్రార్థిస్తున్నారు స్త్రీలు ప్రభా. ఫాస్ట్ ఉపవాస ప్రార్థన ప్రభా తను నిజంగా మీరు తప్పకుండా మాకు జవాబును అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక అక్కర్ల అవసరతలు ఉన్నాయి ప్రభా. సంఘం ఎడల ప్రభా మీరే అవసరతను తీర్చి గొప్ప దేవుడు ఉంటారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా యవనస్తులు ప్రభా అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే బాప్టిజం తీసుకున్నటువంటి వారి యొక్క తీర్మానాన్ని మీరే బలపరిచిన ప్రభా మీకు తెలియజేస్తూ అది నుంచి అందరూ మీరే తోడుకోండి. సమస్తం చక్కగా మీకు మహిమార్థంగా జరిగించిన విధానం బట్టి మీకే వందనాలు తెలియజేస్తూ కొద్ది ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు